ఎమ్మెల్యే భర్తీ వేదిక మీద ఉండబడిన పెద్దలు, ఈ సమావేశానికి వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. మీకు అందరికీ తెలుసు ఈ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎట్లుంది, గతంలో చంద్రబాబు పరిపాలన ఎట్లుంది, ఇప్పుడు ఏటికి నీళ్లు రాని పరిస్థితులు ఎట్లున్నాయి. మరి 1983లో ఎన్టీ రామారావు అధికారానికి వచ్చేటప్పుడు వివిధ ప్రాజెక్టులన్నీ ఎక్కడున్నాయో చూసి వ్యవసాయమే జీవనాధారం గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన రైతులకి అందరికీ వ్యవసాయానికి నీళ్ళు ఇచ్చినప్పుడు మాత్రమే అభివృద్ధి చెందుతుందనే ఒక మంచి సంకల్పంతో స్వర్గీయ ఎన్టీ రామారావు గారు చాలా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేసినారు. బ్రహ్మసాగర్ ఒకటి తెచ్చినారు, అందినీవా, గాలేరి నగరి, కేసీ కెనాల్ మోడర్నైజేషన్, ఎన్నో నీటిపారుదల ప్రాజెక్టులకు ఆయన పునాది వేసి ఆయన కాలంలో కొంతవరకు జరిగినది. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు కూడా కొంత వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చు, కొంచెం అన్నిటికంటే డబ్బులు వ్యవసాయానికి కేటాయిస్తూ కొన్ని ప్రాజెక్టులు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. మరి పూర్తయ్యే దశకు చేరుకున్న తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఒక్క ప్రాజెక్టు మీద ఒక గంట మందు తీసి వెళ్ళా, ఒక్క రాయి ఎక్కడ కూడా పెట్టి సిమెంట్ వేయలే. ఏమైపోతుంది కదా మరి రైతుల పరిస్థితి. గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన రైతులు అందరము ఉండబడిన ప్రజల్లో, భారతదేశ జనాభాలో ఉండబడిన ప్రజల్లో 70% ప్రజలు గ్రామాలలో నివసిస్తున్నాం. ఎందుకంటే మనం పుట్టింది ఇక్కడే, పెరిగింది ఇక్కడే, మనకు జీవనాధారం వ్యవసాయము. వ్యవసాయం లేకపోతే మనం జీవించలేము. ఉండబడిన కొద్దిగా భూమిలో మనం పంటలు పెట్టుకుంటూ ఉండము. అటువంటి పరిస్థితుల్లో వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సినంత ప్రతి దేశంలో కూడా అంత ప్రాధాన్యత వ్యవసాయానికి ఇస్తుంటే మన దేశంలో ఈ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వ్యవసాయానికి ప్రాధాన్యత లేదు. మీరందరూ ఏమనుకున్నారంటే రాజశేఖర రెడ్డి గారు పెద్ద ప్రాజెక్టులని ప్రారంభించినాడు, చాలా రకరకాల ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఏర్పాటు చేసినాడు. ఆయన కొడుకు ఆయనకంటే ఇంకా జాతి చేస్తాడని ఆయనంత రెండంతా ఓట్లు వేసినాడు. ఏం చేస్తాడు ఇప్పుడు? రైతులకు ఏం చేసినాడు? గ్రామీణ ప్రాంతంలో ఉండబడిన వ్యవసాయదారులకు ఏం చేసినాడు? పనిముట్లు ఇచ్చేదానికి లేదు, గొర్రెలు గొట్టిగా మన ట్రాక్టర్లు ఇచ్చేదానికి కూడా దిక్కులేని పరిస్థితి ఉంది. ఎందుకు మనం ఓటు వేయాలని ఆలోచించండి. ఊరిగా ఆయన ఏదో చేస్తారని అనుకుంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఏం చేశాడు? 5 ఏళ్ళలో సొంత అమ్మ చెల్లెల్ని దూరం పెట్టినాడు. ఇప్పుడు ఆయన సరిగ్గా కూడా మన జగన్మోహన్ రెడ్డిని సొంత అమ్మని ఏం మాట్లాడుతుంది అనేది కూడా మీరు అందరూ తెలుసు. ఎందుకు మాట్లాడుతుంది? చెల్లెలు వాళ్ళన్న జైల్లో ఉంటే 16 ఏళ్ళు జైల్లో ఉంటే 3,400 పాదయాత్ర చేసి, కిలోమీటర్లు పాదయాత్ర చేసి వాళ్ళందరూ గెలిపించడానికి ప్రయత్నం చేసిన అమ్మ వాళ్ళ చెల్లెలు స్వర్గీయం గారు. ఇప్పుడు ఏం చేశాడు? వాళ్ళందరినీ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళమ్మ వైఎస్ఆర్సీపీ గౌరవాధ్యక్షులుగా ఉంటే అది కూడా తీసేసినాం. ఆలోచించాలి మనం. ఊరికే భ్రమపడి ఎవరో వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు, ఏదో రెడ్డి మాత్రం కూడా మనం చేస్తారనుకోవడం కరెక్ట్ కాదు. ఎన్టీ రామారావు రెడ్డి గారు కదా, చంద్రబాబు నాయుడు గారు రెడ్డి గారు కదా, వాళ్ళందరూ చేసినారు. ఇరిగేషన్ ప్రాజెక్టు చేసినారు, కొంతవరకు సఫలీకృతమైనారు, నీళ్ళు కూడా వచ్చినాయి. రాజశేఖర రెడ్డి గారు అందరికంటే బాగా చేసినారు. ప్రజలందరూ ఏమనుకున్నారంటే మా రాజశేఖర రెడ్డి కొడుకు ఆయనకంటే గొప్పగా చేస్తాడు అనుకున్నాను. ఏం లేదు, శూన్యం. ఒక 3 ఏళ్ల కింద రాజోలి ప్రాజెక్టుకు మళ్ళా రెండోసారి పునాది రాయి వేసినాడు. బ్రహ్మసాగర్ ప్రాజెక్టు కానీ నాయకుడి దగ్గర పంపింగ్ పెట్టి పంపింగ్ ద్వారా బ్రహ్మసాగర్ నీళ్లు తీసుకుపోవాలని ఒక ప్రాజెక్టు 3 ఏళ్ళు వేసినాడు. ప్రభుత్వంలో 516 కోట్ల రూపాయలకు పనులు శంకుస్థాపన చేస్తే ఒక్క పని కాకుండా ఒక్క పని 3-4 సంవత్సరాలైనా ఇప్పటికే మొదలు కాలే. కేవలం కీర్తి ప్రతిష్ట అవసరమైనది. ఏదో ప్రజలకు ఒక తాయిలం వేస్తాము, ఆ తాయిలాల వల్ల వాళ్ళని ఎట్లా ప్రజలు ఆకట్టుకొని ఓట్లు వేయించుకొని ముఖ్యమంత్రి అయ్యి నేను శాశ్వతంగా ఉండాలని తప్పక ఈ రాష్ట్రము అభివృద్ధి చెందాలా, రాష్ట్రంలో ఉండబడిన గ్రామీణ ప్రాంతాలలో ఉండబడిన అన్ని కులాలు మతాల వాళ్ళందరూ అభివృద్ధి చెందాలా, దేశం అభివృద్ధి చెందాలనే యొక్క చిత్తశుద్ధి ఆయనకైతే లేదు. నా ఎస్టీలు అంటారు, నా చెల్లెళ్ళు అంటారు. పొద్దుట్లు జగన్మోహన్ మైదుకూరులో పోలీస్ స్టేషన్ల పరిస్థితి ఎట్లుంది? ఎవరి మాట వింటున్నారు? రిజిస్టర్లు జరగాలంటే ఎవరు ఎమ్మెల్యేలు అడుగుపోమంటున్నారు. వాళ్ళ అబ్బాయి దగ్గర ఊరి పట్టణాలు పరిస్థితి మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మేస్తున్నారు.
మరి మనందరికి ఇష్టంగా వేయడం ఎట్లా? మన ముందుకి అతని ముందుకు వేయాలా అంటే విపరీతమైన అధికారకాంక్ష. ఎప్పుడు తను 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 జగన్మోహన్ రెడ్డి అని అనుకున్నాను. మీ తండ్రి గారిని అనుకుంటున్నారు, ఎన్టీ రామారావు గారిని అనుకుంటున్నారు, చంద్రబాబు నాయుడు గారిని అనుకుంటున్నారు, మంచి పనులు చేశారు కాబట్టి. నువ్వేం చేసినావు? ఒక్క గ్రామీణ ప్రాంతంలో ఒక్క పని చేసినట్టు ఈ 5 సంవత్సరాలలో ఈ లక్ష్మీపేటలో కేతవరంలో ఎక్కడైనా జరిగిందేమో మీరు గమనించండి. కాబట్టి ఊరికేదో మన వాళ్ళలో రెడ్డి ముఖ్యమంత్రి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు. కానీ రెడ్డి ఒకరు కాదు, దేశం అభివృద్ధి చెందాలా, గ్రామం అభివృద్ధి చెందాలా. అటువంటి వ్యక్తులు మనకు కావాలా, కులతలతో మనకు అవసరం లేదు. కాబట్టి గతంలో మీరు రాజశేఖర రెడ్డి కంటే బాగా చేస్తారని భ్రమపడి చేసినారు. సొంతం తల్లి చెల్లెల్ని దూరంగా పెట్టినాడు. వివేకానంద రెడ్డి ఈ ఊరికి చాలాసార్లు వచ్చినాడు. ఈ ఊరికి నాకు పెద్ద అవినాభావ సంబంధం ఉంది. ఈ ఊర్లో నేను మొట్టమొదటి ఎన్నికతో ఈ సందర్భంలో ఇంకొక 3 ఈ ఊర్లో మర్డర్ కాబట్టి చనిపోబడినారు. వాళ్ళందరికీ నేను ఇప్పటి వరకు రుణపడి ఉన్నాను ఈ ఊరంటే. అందుకే అన్ని రకాల ఎక్కడ కూడా ఒక సిమెంట్ రోడ్డు, ఒక జానెట్ లేకుండా కూడా సిమెంట్ రోడ్డు పూర్తి చేసినాను ఈ ఊరికి. కాబట్టి అభివృద్ధి ఫలంలో దేశాన్ని రాష్ట్రాన్ని నడిపించాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి ప్రణాళికలు ఉండాలి తప్పక నేనుండాలా ఏదో మనందరికీ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఓట్లకు అందరికీ తలా ఇంత డబ్బులు వేసి వాళ్ళు మళ్ళా నాకు ఓటేస్తే నేను ముఖ్యమంత్రి కావాలన్న ఆలోచనలు ఆయన ఆలోచన ఉంది తప్పక ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలని ఏమాత్రం లేదు. అమరావతిని రాజధాని ఒప్పుకున్నాడు, అసెంబ్లీలో ఒప్పుకున్నాడు రాజధానిగా అమరావతి ఉండాలని. ఇప్పుడేమో మళ్ళీ నేను పేపర్లో మళ్ళా 2వ ముఖ్యమంత్రి అయితే వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్తున్నాడు. కర్నూలులో రాజధాని పెడతామని చెప్తున్నాడు. అంటే ఒక రాజధాని పనిని పోయేవాడు కోర్టుల్లో పనులు చూసుకుంటాడు, మామూలుగా సెక్రటరియట్లో పనులు చూసుకుంటాడు, న్యాయస్థానాలలో పనులు చూసుకుంటాడు, శాసనసభ అన్ని ఒక చోట ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో గతంలో అన్ని చోట్ల ఎక్కడ కూడా ప్రతి రాష్ట్రంలోనూ అన్ని రాజధానులతో ఒకటి చోట ఉంటారు. ఇప్పుడు మనకు రాజధాని అనేది లేదు, 5 సంవత్సరాలు అయిపోయింది. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా మళ్ళీ వస్తే మన పరిస్థితులు చాలా దుర్భరంగా ఉంటాయనేది మీరు అందరూ ఆలోచించుకోండి. పోలీస్ స్టేషన్లో తరలించుకొని పోయినా కూడా దెబ్బలు తగిన రక్తం కాడతానే కూడా కేసు కట్టుకోరు, ఎమ్మెల్యే చెప్పాలంటారు, లేదా వైఎస్ఆర్సీపీ ఆ సంబంధానికి సంబంధించిన వాళ్ళు చెప్పాలంటారు. ఏంటి ఇంత దుర్మార్గమైన పరిపాలన? ఆ పరిపాలన మనకి ఇంత దుర్మార్గమైన పరిపాలన అవసరంగా? వివేకానంద రెడ్డి చాలా సౌమ్యుడు. ఈ ఊరికి కూడా గురువిరెడ్డి గారు నేను ఎమ్మెల్యే అయినప్పుడు 3-4 సార్లు గ్రామానికి వచ్చినాడు. ఆయన చాలా మిత స్వభావి, చాలా వినయశీలుడు. మేమందరం అట్లా కనపడతామని అయితే వంగి ధనం పెట్టేవారు. ఎవరు ఎక్కడికి రమ్మంటే పోయి చేసేవాడు, పోలీస్ స్టేషన్ పోయేవాడు. ఆయన ఎంపీగా ఉండి కూడా ప్రతి ఒక్కరిని ఎస్ఐని కానిస్టేబుల్ కూడా సార్ అనిపించేంత సున్నితమైన స్వభావం ఉన్న వ్యక్తి. ఎవరు చంపినారు ఆయన? ఎవరు చంపింది? ఎవరు? కేసు ఏమైంది? సొంత చిన్నాన్ని పెరుగుతుంది గొడ్డలతో నరికి చంపాల్సిన వ్యక్తి అతను. మీకు అంత చంపాలని కోరిక ఒకటి దిండు పట్టుకోవడంతసేపు మనకు పట్టింటే పోయేటంత వాడు అంత పెద్ద గొప్ప మనిషి కూడా కాదు. చూసినారు కదా మీరు చాలా మంది. అతనికి సున్నిత స్వభావం కలిగిన వాడిని ఘోరంగా గొడ్డలతో నరికి చంపేయడానికి ఈయనకు తెలిసి, ఈయన భార్యకు తెలిసి జరిగిందంటే ఎంత దుర్మార్గుడో ఆలోచించండి. కాబట్టి దేశంలో మనం అభివృద్ధి చెందాలా. మనం వేసిన ఎమ్మెల్యే, మనం వేసిన ముఖ్యమంత్రి వాళ్ళు అభివృద్ధి చెందితే కాదు, మన ఊరు అభివృద్ధి చెందాలా. మన ఊరి అభివృద్ధి కోసం ముఖ్యమంత్రి ప్రయత్నం చేయాలా. మన ఊరు అభివృద్ధి చెందే దానికోసం మనం ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రయత్నాలు చేయాలి. అటువంటి వ్యక్తులు మనకు అవసరం. అంతేగాని ఏదో జగన్మోహన్ రెడ్డి నమ్ముకొని ఏం చేసినారు? 151 సీట్లు ఇచ్చి గెలిపించినారు. ఏం చేసినాడు? పోలవరం అనేది రాజశేఖర రెడ్డి గారి టైంలో పోలవరం నిర్మాణం అయితే అక్కడ మన సర్కారు జిల్లాలకు అన్నిటికీ ఆ నీరు వాడుకొని శ్రీశైలం నుంచి పోయే నీళ్ళన్నింటినీ మనం పోయి నిలబెట్టుకొని రాయలసీమ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేయాలనే ఒక మంచి ఆలోచనతో రాజశేఖర రెడ్డి గారు పోలవరం నిర్మాణాన్ని చేపట్టినారు. అది కొంత పనులు జరిగే సందర్భంలో ఆయన స్వర్గస్థుడైనాడు. తర్వాత వచ్చిన చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేసినాడు. 74-75% పని పూర్తి అయిపోయింది.
ఈ 5 సంవత్సరాల్లో ఒక 7% కూడా పని పూర్తి కాల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో. ఎందుకంటే ఆయనకు వ్యవసాయం అంటే తెలియదు, గ్రామీణ ప్రాంతాల్లో పుట్టి పెరిగినవాడు కాదు. ఎప్పుడు ఆయన పుట్టింది మొదలుకొని సిటీలలో ఉన్నాడు, చదువులన్నీ కూడా అక్కడే ఉన్నాయి. మరి గ్రామీణ ప్రాంతంలో రైతులు ఎంత కష్టపడుతున్నారు, రైతులకు ఎంత కష్టపడుతుంటే ప్రతి ఒక్కరికి తిండి, బట్ట, పాలు, నూనె అన్నీ అందిస్తానంటే ఎక్కడి నుంచి వస్తాను? ఇది గ్రామీణ ప్రాంతంలో నుంచి రైతులు పండిస్తే మనకు పట్టణాలకు వస్తానని మనం తింటామనే ఆలోచన లేదు ఎవరికి కూడా. కాబట్టి ఏదో ప్రభుత్వాన్ని తొలగించుకోండి. ఆంధ్ర రాష్ట్రం బాగా అభివృద్ధి వెనకబడిపోయింది. ప్రతి ఒక్క తాలూకా ఆఫీసు, కలెక్టర్ల ఆఫీసులు, సెక్రటరియట్ కూడా కుదువలు పెట్టి డబ్బు తీసుకొచ్చినాడు, బ్యాంకుల్లో అప్పులు పెట్టి తీసుకొచ్చినాడు. ఎప్పుడన్నా విన్నామా ఇటువంటి పరిస్థితి? ఏ ప్రభుత్వం మీద కూడా ప్రభుత్వ కార్యాలయాలను తాకట్టు పెట్టిందా? ఇప్పుడు మద్యం మీద అప్పు తీసుకొని వచ్చినాడు 1,000 కోట్ల రూపాయలు. ఇంకా రాబోయే రోజుల్లో తీరుస్తామని. మనం సంసారాన్ని కూడా ఏం చేసుకుంటామంటే ఏదో తెచ్చిన హక్కుకు మనం పండే పంటకు చూసుకొని మనం నడుచుకుంటాం. ఇవాళకి అటువంటి లేదు, ఎవరెట్టబోతారేమని ఇడిచి పారేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిని, దాదాపు 34 శాఖలు ఉంటాయి. రెవెన్యూ శాఖ ఉంటుంది, హెల్త్ శాఖ ఉంటుంది, పోలీస్ శాఖ ఉంటుంది, ఇటువంటి శాఖలన్నీ ఉంటాయి. ఆ శాఖలకు మంత్రులు ఉంటారు. మంత్రులందరినీ పెట్టుకొని రివ్యూ మీటింగ్స్ పెట్టి ఎక్కడ ఏం జరుగుతుంది, కడపలో ఏం జరుగుతుంది, కర్నూలు ఏం జరుగుతుంది అనేది సమీక్ష అనేది ఏం లేదు. ఇది ఒక సొంత ఎస్టేట్ అనుకుంటున్నాడు, మన ఇడుపులపై ఎస్టేట్ లాగా నేనేం చెప్తే జరుగుతుంది అనుకుంటాడు. ఒక చట్టబద్ధమైన పరిపాలన అందించాలని ఆయన అనుకోవడం లే. చట్టాలకు అనుగుణంగా ప్రజలను మలచాలని కానీ అభివృద్ధిని చేయాలని కానీ ఆయన ఆశించడం లే. ఎందుకో మళ్ళా నిన్నటి పేపర్లో మాట్లాడుతూ చెప్పినాడు, ఈసారి నేను మళ్ళా 2వ ముఖ్యమంత్రి అయితే విశాఖపట్నంలో ప్రమాణం చేస్తానని, ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తామని. నువ్వు యాటికి పోతానో అన్నాక నువ్వు కుమ్మేస్తారు ఈసారి ప్రజలు. నీ యొక్క చర్యలు, నీ యొక్క పద్ధతులు, నువ్వు నడిచే విధానాన్ని ఎవరు కూడా గ్రామీణ ప్రాంతాలలో రైతులు కానీ పట్టణాలలో కానీ అందరూ ప్రతి ఒక్కరూ అప్పుల పాలైన వాళ్ళే ఉన్నారు తప్పక ఎవరు అభివృద్ధి అనేవాళ్ళు లేరు. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, వాళ్ళ కార్యకర్తలు తప్పక ఎవరు అభివృద్ధి చెందలే. పేపర్లలో వస్తాను ఎక్కడ ప్రభుత్వ స్థలాలు దోషపాదిస్తున్నారు. ప్రైవేట్ వల్ల ఎవరైనా కొంచెం అనుభవం ఉంటే పక్కన దాన్ని గెట్లు వేసుకొని నాడిసివేయమంటున్నారు, లేదా నేను ఇచ్చినంత ధర తీసుకొని పొమ్మంటున్నారు. ఇటువంటి దుర్భర పరిస్థితి మనకు అవసరమా అనేది మీరు ఆలోచించాలా. మన ఆస్తులను దోచుకునేవాడు ముఖ్యమంత్రిగా ఉండాలనేది మనం ఆలోచించాలా. షర్మిలమ్మ, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తండ్రి గారు నాకు బాగా తెలుసు. నేను ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనతో కలిసి మెలిసినప్పుడు వాళ్ళిద్దరినీ కూడా పెద్ద ప్రేమతో అన్యాయంతో బాగా అప్యాయతో పెంచినాడు. అటువంటి చెల్లికి వాళ్ళ తండ్రి సంపాదించిన దాంట్లో, ఈయన సంపాదించినట్టు కాదు, వాళ్ళ తండ్రి సంపాదించిన కాలంలో, ఆయన సంపాదన కాలంలో వచ్చిన డబ్బులు నాకు వాటా ఏమంటే ఇయడంలే. ఎందుకు గొడవ ఓడిపోయింది అమ్మా? నువ్వు వాటా ఇయడంలే. మనం ఒప్పుకుంటామా? ప్రజలు ఎవరన్నా అట్లా వాటా ఇవ్వకుండా? అటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమీ లేదుగా విపరీతమైన దోపిడీ, లక్షల కోట్ల రూపాయలు దోపిడీ చేసాం, డబ్బులు సంపాదించుకుని మరి ఏం చేయాలని నాకు ఎటువంటి మరి బతకడానికి కొంత ఒక 10 కోట్ల రూపాయలు అయితే మనిషికి సరిపోతాయి. ఒక కారు పెట్టుకోవచ్చు, ఒక మంచి బంగారు పెట్టుకోవచ్చు, లేదా ఏదో కారు పెట్టుకోవచ్చు, 10 లక్షల ఆసుపత్రికి ఖర్చు పెట్టుకోవచ్చు. ఎందుకంత డబ్బు ఏం చేస్తామని అంత డబ్బు చూస్తున్నాడు. ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్లో ఇందాక గురేడి గారు చెప్పినాడు ఓట్లకు, ఆయన టీచర్ చెప్పినాడు డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇచ్చి మనం ఓటేస్తే వాడు మళ్ళా తర్వాత సంపాదించుకుంటాడు. మా ప్రభుత్వ ఎమ్మెల్యే చెప్తా అంటాడు, మీరు ఏదో దీనికి లెక్కియాలంటే ఏది సార్ నేను నీకే పార్టీకే కదా చేసింది, మళ్ళీ నీకు డబ్బులు ఎందుకంటే నేను నీకు అప్పుడు ఇచ్చినా కదా, ఇప్పుడు నాకు ఏంటంటాడు. న్యాయమే కదండి, తీసుకుంటాను నేను మళ్ళీ సంపాదించుకుంటే కదా మళ్ళీ మీకు నేను ఇవ్వబోయేది అంటున్నాడు. అక్రమ మార్గాల ద్వారా సంపాదించుకుంటున్నారు. ఆయన అప్పుడు 60-70 కోట్ల ఖర్చు పెట్టింటే ఇప్పుడు 1000 కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. కాబట్టి సుధాకర్ యాదవ్ గారు గత 10-12 సంవత్సరాల నుంచి మీకు అందరికీ బాగా తెలుసు. ఆయన తిరుపతి దేవస్థానం మరి మండలి చైర్మన్గా ఉండబడిన సందర్భంలో ఈ ప్రాంతంలో ఉండబడిన వారు ఎవరు అడిగినా కూడా తిరుపతి దర్శనం
నేను అడిగింటాను 2-3 సార్లు. అన్న మా ఊరోళ్ళకి చెప్పినాను, అన్న ఎవరో దూరంలోకి చెప్పినాను, మైదుకూరలో చెప్పినాను, చాపాడు చెప్పేవాళ్ళని. నాకు కూడా ఇవ్వకుండా నేను కావాలి ఈ ప్రాంతం మైదుకూరలందరికీ ఎన్నోసార్లు మీకు ఇచ్చినాడు దర్శనం అవకాశాలు, శ్రీవారిని దర్శించుకునే అవకాశం. ఎందుకు నా ప్రజలు వాళ్ళకి ఏదైనా నీకు సహాయం చేస్తే నేను ఎన్నికల్లో నిలబడబోతున్నాను, తిరిగి వాళ్ళ సహాయం నాకు ఉంటుందనే ఆలోచనతో అంత ఎవరికి పక్కన వాళ్ళకి ఎవరికి ఇవ్వకుండా మీ మైదుకూరలకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఒక మంచి మనసున్న వ్యక్తి ఆయన రాజకీయాలకు వస్తే ఇప్పుడు మా ప్రభుత్వం ఎమ్మెల్యే వాళ్ళు మిగతా వాళ్ళు ఒక రూపాయి సంపాదించుకొని తగిలేవాడు కాదు. ఆయనకు దేవుడు ఇచ్చినాడు, సంపూర్ణంగా అన్ని రకాల బాగా ఉన్నాడు. కాబట్టి మనం ఓట్లు వేసుకొని గెలిచిన తర్వాత ప్రజాసేవకే పరిమితం అవుతాడు తప్పక వేరే ఎలాంటి అన్యాయాలకు అక్రమాలకు ఎస్సీలు ఎస్టీ భూములకు దుర్మార్గపు చర్యలకు పాల్పడాడు. నాకు చాలా కాలం నుంచి తెలిసిన వ్యక్తి, మంచి వ్యక్తి, సున్నితమైన స్వభావస్తుడు. కాబట్టి మీరందరూ దయచేసి రేపు ఏప్రిల్ మే నెలలో జరిగే ఎన్నికల్లో తప్పకుండా సుధాకర్ యాదవ్ గారిని ఓట్లు వేసి అత్యంత నిజాయితీగా కల్పించాలి. నా అనుమానం ఈ మండలం వాళ్ళందరికీ కూడా నేను మళ్ళీ మనవి చేసి చెప్తున్నాను. నాకు గతంలో ఎప్పుడు కూడా చాపాడు మండలంలో 4-5 వేలు మెజారిటీ వచ్చేది. ఇప్పుడు గురిడని చెప్తా ఉంటాడు, అన్నా నువ్వు మా మండలాన్ని పోగొట్టినావు కాబట్టి అక్కడ నీకు ఓట్లు తగ్గిపోయాయి, నువ్వు ఓడిపోయినానని. కొంతవరకు నిజమేనే అనిపిస్తుంది. కాబట్టి సుధాకర్ యాదవ్ గారిని గుర్తు పెట్టుకొని మంచి వ్యక్తి, మంచి సున్నిత స్వభావం కలిగిన వాడు. కాబట్టి మండలంలో ఉండబడిన ప్రజలందరూ అందరూ కూడా ఈ దఫా సుధాకర్ యాదవ్ గారికి తెలుగుదేశం పార్టీకి ఓట్లేసి గెలిపించాలని కోరుకుంటూ, చంద్రబాబు నాయుడు గారు ఈసారి రాకుండా మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు వస్తే మన భూములు మన పేర్లతో ఉన్నాయని 6 నెలలకు ఒకసారి రిజిస్ట్రేషన్ ఆఫీస్ మీద చూసుకోవాల్సిన దుర్భర పరిస్థితి వస్తుంది. పుదుపూర్లో డాక్టర్ స్వరూప్ రెడ్డి తెలుసు, రామ్మోహన్ కొడుకు స్వరూప్ రెడ్డి. ఆయన ఇల్లు అన్నం ఉంటుంటే ఇంటికి ఆయన ఇది లేకుండా వేరే వాళ్ళకి ట్రాన్స్ఫర్ అయిపోయింది. ఎట్లయిపోయింది అది? అటువంటి దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అందరూ ఈ ప్రాంతంలో ఉండబడిన వాళ్ళందరూ మేమే లీడర్లు, మేమే ఎమ్మెల్యేలము, మేము చెప్తే వినాలన్నంత దుర్మార్గమైన పరిస్థితుల్లో ఉన్నారు ప్రతి వాళ్ళు. కాబట్టి మనందరూ దయచేసి నేను మరీ ముఖ్యంగా కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో గతంలో ఉండబడిన మాకు సంబంధించిన దాదాపు నేను 25 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్నాను. ఆ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ప్రతి ఒక్కరూ నా దగ్గరికి సర్వస్వతంత్రంగా వచ్చి మాట్లాడేవాళ్ళు. సుధాకర్ యాదవ్ కూడా అటువంటి మాట్లాడే పరిస్థితి కల్పిస్తాడైనా. మిత్రులందరూ, సోదరులు, నా బంధువులు, కావాల్సిన వాళ్ళు అందరూ, నా ఎమ్మెల్యేలందరూ కూడా తప్పనిసరిగా సుధాకర్ యాదవ్ గారికి ఓట్లేసి తెలుగుదేశం పార్టీ జెండా మైదుకూరులో ఎగిరేటట్లు చూడాల్సిందిగా కోరుకుని సెలవు ఇస్తుంది. 11 కేసులు ఉన్నాయి ఆయన మీద. ఇప్పటి వరకు ముఖ్యమంత్రిగా ఉండి కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, అమిత్ షా గారితో సన్నిహిత సంబంధాలు ఉంటూ ఒక్క కేసుకు కోర్టుకు ఇప్పటికి కోర్టుకు పోయి హాజరు కావడంలా. మన వాళ్ళందరినీ ఉండిస్తారా 5 ఏళ్ళు కోర్టుకు పోకుండా అంటే? 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు సంపాదించారని సిబిఐ, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనేది ఒక కేసులు పెట్టినాయి. అంతకుముందు ముఖ్యమంత్రి కాకముందు వారానికి 2 కేసులకు 3 కేసులకు అటెండ్ అయ్యేవాడు. ఇప్పుడు ఒక కేసు కూడా అటెండ్ కావడం. కారణం ఏముంది? కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానమంత్రిని, అమిత్ షా గారిని దగ్గరగా ఉంటూ వాళ్ళకు కావాల్సిన సపోర్ట్ ఇస్తూ ఈయన కేసులకు పోవడం లేదు. ఇప్పుడు కూడా ఏమైందంటే తెలుగుదేశం పార్టీ కూడా ఇటువంటి పరిస్థితి మళ్ళా వస్తే మళ్ళా 5 ఏళ్ళు కేసులు జగన్మోహన్ రెడ్డి హాజరుగాడు. కాబట్టి మనం ఏదో బీజేపీ ప్రభుత్వంతో కొంత సన్నిహితంగా ఉంటే మంచిదనే ఉద్దేశంతో బీజేపీ వాళ్ళు కూడా రమ్మని పెట్టుకుంటూ ఉంటారు.